పంజాబీ దాబాకు వెళ్ళి ఎగ్ టొమాటో కర్రీ తింటుంటే భలే ఉంటుందండి ఆ రెసిపీ ఈ రోజు చెప్పబోతున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పంజాబీ దాబా స్టైల్లో ఉన్నటువంటి ఎగ్ టొమాటో కర్రీ అండి. ఈ టొమాటో కర్రీ వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ వచ్చేసి మనకు రోటిలో కానీ వైట్ రైస్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంత సింపుల్ గా చేయొచ్చా అనే విధంగా ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి ఒక 3 లేక 4 తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో ఇలా కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఎర్రటి ఉల్లిపాయ తీసుకున్నానండి. ఎర్రటి ఉల్లిపాయ తీసుకొని నేను చెప్పిన విధంగా మీకు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా గుజ్జు కర్రీ బాగా వస్తుందండి. చూడండి, నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. ఒకవేళ మీరు ఎక్కువ పబ్లిక్ ఉన్ననుకో, మీరు ఎక్కువ ఉన్ననుకో బ్యాచిలర్స్, మీరు ఏం చేస్తారంటే కాస్త ఒక 3 లేక 4 కట్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే 4 ఉల్లిపాయల దాకా కట్ చేసుకోండి. నేనైతే ఒక 2 మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ఈ కర్రీ వచ్చేసి 3కి వస్తుందండి. టొమాటో వచ్చేసి ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. 1/2 kg వరకు తీసుకొని టొమాటో కూడా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. మన బ్రౌన్ ఆనియన్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేయండి. టొమాటో ఎంత సన్నగా వస్తే రెసిపీ కూడా అంత బాగా వస్తుందండి. కర్రీకి కూడా మంచి గుజ్జు వస్తుంది. అందుకే నేను వీడియోలో పిన్ టు పిన్ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. చూడండి ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. చూడండి ఎలా ఉందో. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 2 అయితే సరిపోతాయండి. ఆ 2 కూడా ఈ విధంగా ఎంత చిన్నగా వీలుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి. తర్వాత వచ్చేసి ఒక ఎల్లిగడ్డ అండి. ఎల్లిగడ్డ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎల్లిపాయ ఇది మొత్తం పట్టదండి, మనకు ఒక 1/2 ఎల్లిగడ్డ మాత్రమే పడుతుంది ఇందులో, కొంచెమే కాబట్టి. తర్వాత కొత్తిమీర ఇగో ఈ విధంగా కట్ చేసుకోండి. కొత్తిమీర మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ స్టైల్లో కట్ చేసి సరిపోతుంది. ఇదే విధంగా కట్ చేసేయండి కొత్తిమీర కూడా. తర్వాత ఎగ్గు తీసుకొని, నేనైతే ఒక 3 కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నానండి. అంటే ఎగ్గు కాస్త ఎక్కువనే తీసుకున్నాను. ఎగ్స్ కాస్త ఎక్కువనే తీసుకొని ఎంత వీలుంటే అంత జీలగొట్టేసేయండి. జీలగొట్టేసి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలపాలి. ఈలోపు పెనంలో ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో ఈ గుడ్డు పోసేయాలండి. ఈ గుడ్డు మొత్తం పోసేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మాత్రమే చేయండి, యాజ్ ఇట్ ఈస్ గా. మంట మాత్రం ఎక్కువ పెట్టొద్దు. గుడ్డు పోసినప్పుడు చాలా స్లోగా పెట్టి నిదానంగా కలపండి. గుడ్డు అనేది అస్సలు మాడొద్దు. వీలుంటే కొంచెం పచ్చి ఉండాలి తప్ప అస్సలు మాడొద్దండి. పచ్చి ఖచ్చితంగా ఉండాలి గుడ్డుకు లైట్గా. అప్పుడే దానికి టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఎంత చిన్నగా గ్యాస్ స్లోగా పెట్టి ఇలా తిప్పుతున్నాను. అలా తిప్పేసేయండి. తిప్పేసి లైట్ పచ్చి ఉన్నప్పుడే దించేసేయండి. చూడండి అయిపోయింది, అంతే. లైట్ పచ్చి ఉంది, పక్కగా పెట్టేశాను. మొత్తం కూడా మాడలేదు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ పోసుకొని కడాయిలో ఎండుమిర్చి వేసేసి, తర్వాత ఎల్లిపాయ వేసేసి, కట్ చేసిన వెల్లిగడ్డ వేసేసి, తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ వేసేయండి. కట్ చేసిన ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారగానే టమాటా వేసేయండి. సన్నగా కట్ చేసిన టమాటా వేసేయండి. కట్ చేసి టొమాటో అనేది కాస్త మగ్గాలండి. వెంటనే పసుపు మాత్రం ఎవ్వరు వేయదు. కాస్త మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇంకొకటి, కొంతమందికి డౌట్ రావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మళ్ళీ వెల్లిగడ్డ వేస్తున్నారని కూడా. కానీ వెల్లిపాయ ఈ 2 వేస్తే టేస్ట్ అనేది అదనంగా పెరుగుతుందండి. టొమాటోకు మెయిన్ ఏంటంటే ఎల్లిపాయ అనేది చాలా బాగా యూజ్ ఉంటుంది. టేస్ట్ అనేది అదనంగా పెరుగుతుందండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి మళ్ళీ మగ్గనివ్వాలండి. మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి.
కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నాకు 1 టేబుల్ స్పూన్ పడిందండి సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పడింది. తర్వాత వచ్చేసి కారం, తర్వాత వచ్చేసి ధనియాల పొడి, 1 అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి. చూడండి, 1/2 కేజీకి మనకు టొమాటో అనేది మగ్గిన తర్వాత ఎంత తక్కువైందో టొమాటో అనేది. ఇలా ఉంటుందండి టొమాటో పరిస్థితి. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసేయాలి. వాటర్ పోస్తే లూజ్ అవుతుంది, ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. మళ్ళీ కర్రీ అనేది మళ్ళీ చిక్కగా అవుతుంది. ఎందుకంటే అందులో టొమాటో ఉల్లిగడ్డ వేసాం కాబట్టి కర్రీ ఖచ్చితంగా చిక్కగా అవుతుంది. హోటల్లో అయితే గ్రేవీ యాడ్ చేస్తారండి. గ్రేవీ కంటే ఈ స్టైల్లో చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది గ్రేవీ కంటే. మీకు ఇది రైస్లో కానీ దేంట్లో కానీ రెండింటికి యూజ్ ఉంటుంది. రోటీలో కానీ జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడి కొంచెం వేసాను. ఇప్పుడు జీరా పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. జీరా పొడి వల్ల టేస్ట్ అనేది ఇంకా అదనంగా పెరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మగ్గబెట్టిన గుడ్డు వేసేయాలి. గుడ్డు లైట్ పచ్చి ఉంటుందండి, ఇప్పుడు మొత్తం గుంజుకుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు స్లో గ్యాస్ మీద అలా ఉంచాలండి, సరిపోతుంది. గుడ్డు కూడా మనకు సాల్ట్ మంచిగా పడుతుంది, మసాలా కూడా మంచిగా పడుతుంది, టమాటా కర్రీ కూడా ఎక్సలెంట్ కుదురుతుందండి. ఇంతేనండి ఈ రెసిపీ. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ మాత్రం. ఇంతే స్టైల్, ఇదే స్టైల్ అండి దాబాలో చేసేది. ఇంకా మీకు ఏమైనా ఫుడ్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరైతే ఏ స్టైల్లో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి. ప్రతిదీ దీంట్లో ఈ వీడియోలో చూస్తున్నట్టు అన్ని వీడియోలు ఉంటాయి. ప్రతి వీడియో చూస్తున్న మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎందుకంటే మీకు బిజినెస్ పెట్టుకునే వారు కూడా ఈ ఛానల్ అనేది మంచి యూజ్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి అంటే బిర్యానీలు కానీ A to Z ఉన్నాయండి ఈ ఛానల్లో. మీరు ఒక్కసారి మళ్ళీ మీరు ఛానల్ చెక్ చేసుకోవచ్చు. వెజ్ కర్రీస్ కానీ బిర్యానీలు కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా దాబా స్టైల్లో మీకు మీరు ఏం కోరుకుంటున్నారు, ఒక దాబానే కాకుండా రెస్టారెంట్లో మీరు ఏం కోరుకుంటున్నారు అన్నీ చెప్తానండి. మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్కి నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. మీరు ఒకటేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, అంతేనండి. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మెయిన్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.